హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కార్తీక దీపం రివ్యూ. ఇవాళ ఎపిసోడ్లో జ్యోత్స్న దీపాన్ని చంపేయాలని ప్లాన్ చేస్తుంది, బాగా యాక్ట్ చేస్తుంది. వాళ్ళ అమ్మ ముందు అంటే మారిపోయానని వాళ్ళ అమ్మతో కావాలని చెప్పి వాళ్ళ అమ్మ రూమ్లో పడుకోబెట్టేలాగా చేస్తుంది జ్యోత్స్నని. ఎందుకంటే ఎవిడెన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను, ఎవిడెన్స్ తారుమారు చేయడానికి. దాంతో ఒక సెటప్ అయితే చేసుకుంది, వరకు కాల్ చేసింది దీపం చంపించడానికి. దీప అడ్డుగా ఉంది, ఆస్తికి అండ్ కార్తీక్కి అడ్డుగా ఉందని చెప్పేసి తప్పించాలనుకుంటుంది. ఇంక్లూడింగ్ దీప వాళ్ళ పాప ఆ అమ్మాయిని కూడా, శౌర్యను కూడా చంపేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఈ లోపల ఏంటంటే అన్ని ఎపిసోడ్లో చూపించినట్టే, అంటే దీపం ఆరిపోతుంది అంటే ఏదో అశుభం జరుగుతుంది అన్నట్టు. సో వాళ్ళ నాన్న, దీప వాళ్ళ నాన్న ముందు దీపం వెలిగిస్తుంటే అది ఆగిపోతుంది. ఎన్నో పాత సినిమాల్లో చూసాం కదా, సేమ్ అదే టైప్లో ఆరిపోతుంది కరెక్ట్ టైంకి. అది దీపకి ఏదో చచ్చిపోదులేండి, దీప చచ్చిపోదు సీరియల్ అయిపోతుంది కాబట్టి చచ్చిపోదు, పొడిచి పారిపోవడము లేదా కార్తీక్ బాబుని పొడిచేయడము ఏదో జరుగుతుంది. సో ఇది ఇలా ఉంటే ఈ లోపల కార్తీక్ బాబుకి దీప చిన్నప్పుడు ఫోటో కనిపిస్తుంది. దాంతో ఒక ట్విస్ట్ అయితే రివీల్ అయింది. అంటే చిన్నప్పుడు కార్తీక్ బాబుని కాపాడింది దీపే అన్న విషయం అయితే రివీల్ అయిపోయింది. ఈ లోపల కార్తీక్ బాబు తర్జన భర్జన పడుతుంటాడు. దీప తెలిసే చేసిందా, అంటే తెలిసే యాక్ట్ చేస్తుందా, చిన్నప్పుడు తను కాపాడింది దీపే అని, లేదా తెలియక చేస్తుందా, మర్చిపోయిందా, ఇన్ని ఆలోచనలు వస్తాయి. బట్ ఫైనల్గా దీపకు తెలుసు అని కంక్లూడ్ చేసుకుంటాడు. ఫోన్ చేయబోతుంటే ఎపిసోడ్ ఎండ్ అయింది. సో చూద్దాం, రేపు దీపని పొడుస్తారా, కార్తీక్ బాబుని పొడుస్తారా, మరి శౌర్యకి ఏమన్నా అవుతుందా? లెట్స్ వాచ్ టుమారో. సో బాయ్ ఫర్ నౌ. అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్.